CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నేత్రపర్వంగా శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి పుష్పపల్లకి మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి పుష్పపల్లకి మహోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. సద్గురువులు శ్రీ భగవత్ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా బుధవారం ఉదయం రామానుజాచార్యుల వారికి శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. రాత్రి రామానుజాచార్యుల ఉత్సవమూర్తిని శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామిని పుష్పపల్లికిలో రంగనాయులపేట పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్ప పల్లకిలో రంగనాథ స్వామిని శేషవాహనంపైనున్న రామానుజుల వారిని కనులారా దర్శించి తన్మయత్వం చెందారు. అర్చకులు స్వామివార్లకు వేద మంత్రాలు పారాయణాలు చదివి ఊరేగింపుకు తరలించారు. పుష్ప పల్లకి సేవ ఉభయకర్తలుగా మాగుంట కుటుంబీకులు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్త వెంకారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసన్ రెడ్డి, సభ్యులు మహేష్ తదితరులు అర్చకులు శాలువాలు పూలమాలలతో సత్కరించారు. అలాగే పరిచయం
కృష్ణానది తీరాన రంగనాయకులపేట ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ఈరోజు శ్రీ భగవత్ రామానుజుల వారి 1009వ అవతారోత్సవాల సందర్భంగా పుష్ప పల్లకి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అందుకు కొత్తగా ఏర్పడిన కార్యవర్గంలో చైర్మన్ గారు వెంకయ్యరెడ్డి గారు, ఇతర సభ్యులందరూ కూడా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కూడా కృషి చేసుకొని ఈ పల్లకి ఉత్సవాన్ని కూడా జయప్రదం చేయాలని అనుకున్నాం. అందరికీ కూడా ఆ భగవంతుడు రంగనాథ స్వామి వారికి ఆశీస్సులు కూడా ఇవ్వాలని కోరుకుంటూ మా మనవడు సుబ్రహ్మరెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండటం, మా కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులు పాల్గొనడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తుంది. భగవంతుడు చల్లగా రంగనాథ స్వామి ఉత్సవం అంటేనే రంగనాయకులపేటలో ఉన్న భక్తులందరికీ కూడా ఇది ఒక పండుగ వాతావరణం. ఎప్పుడు కూడా వారి వారి సొంత ఇంటిలో ఒక శుభ కార్యక్రమాన్ని జరుపుకున్నట్టుగానే ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే అర్చకులు చాలా సంవత్సరాలుగా అనుభవం ఉన్న వారందరూ కూడా ప్రధానమైన అర్చకులు వారి వారి శిష్య బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పుష్పపల్లకి కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో వారు మనస్ఫూర్తిగా దీనిని ఈ కార్యక్రమాన్ని కూడా వారు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నారు. రంగనాథ స్వామి కూడా పుష్పపల్లకిలో అనేక తర్వాత కొంతసేపటి తర్వాత వారిని ఆ ఉత్సవాన్ని ప్రారంభం చేసిన తర్వాత చూస్తే ఇంకా ఆనందంగా కూడా ఇంకా అలంకార ప్రియుడు అనేది బాగా కనపడుతుంటాడని చెప్పుకుంటూ ఈ స్వామి దేవస్థానంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు బ్రహ్మాండంగా కూడా చేసుకునే దాంట్లో ముఖ్యంగా దేవాదాయ శాఖ మార్చులు కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మార్చులు కూడా శ్రీ నారాయణ గారు కూడా ఈ రంగనాథ స్వామి దేవస్థానం కూడా ఇది ఒక పవిత్రమైన పురాతనమైన దేవస్థానం కాబట్టి దీనిని మనం భద్రపరచాలి. ఇవన్నీ కూడా దీనిని ఏ విధంగా జీర్ణోద్ధరణ కూడా చేయాలనే ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నారనేది కార్యవర్గం చైర్మన్ గారు వెంకయ్యరెడ్డి గారు, ఇతర సభ్యులందరూ కూడా చెప్పడం, అదేవిధంగా ఈఓ గారు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు వారందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఆ రంగనాథ స్వామి ప్రతి ఒక్కరిని కూడా ఆశీస్సులు అనేది వారించి చల్లగా చూస్తారని భావిస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.